తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 12. ద సబ్కాన్షియస్ మైండ్, ద కనెక్టింగ్ లింక్. సంపదల దిశగా 11వ అడుగు. పంచేంద్రియాల ద్వారా సబ్కాన్షియస్ కి అందే అన్ని రకాల ఆలోచన ప్రేరణల్ని స్టోర్ చేసుకునే ప్రాసెసింగ్ యూనిట్ ని సబ్కాన్షియస్ మైండ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో ఆయా ప్రేరణలన్నీ స్టోర్ అవుతాయి. వాటి కేటగరైజేషన్ కూడా అక్కడే జరుగుతుంది. ఒక ఫైల్ నుంచి మనకు అవసరమైన కాగితాల్ని అవసరమైనప్పుడు తీసుకున్నట్టుగానే సబ్ కాన్షియస్ మైండ్ అవసరమైన ఆలోచన తాలూకు ప్రేరణని అవసరమైన సమయంలో అందించి తక్కినప్పుడు దాన్ని భద్రంగా స్టోర్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఐంద్రియ చిహ్నాన్ని లేదా ఆలోచనల్ని వాటి స్వభావంతో నిమిత్తం లేకుండా స్వీకరించి స్టోర్ చేస్తుంది. ఆర్థిక లేదా మరే ఇతర ప్రయోజనానికి సంబంధించిన ఆలోచనను కానీ ప్లాన్ని కానీ మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్లాంట్ చేయొచ్చు. మీరు ఎలాంటి ఆలోచనను ప్లాన్ను లేదా ప్రయోజనాన్ని అందించినప్పటికీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం ఎమోషన్తో కూడిన బర్నింగ్ డిజైర్ల దిశగానే మొదట ప్రతిస్పందిస్తుంది. అంటే విశ్వాసం వంటి మానసిక అనుభూతులతో కూడిన ఆలోచనల పట్లే అది చురుగ్గా ప్రతిస్పందిస్తుందన్నమాట. దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే మీరు బర్నింగ్ డిజైర్ కు సంబంధించిన చాప్టర్ లో 6 ఫార్ములాస్ ని, ఆర్గనైజ్డ్ ప్లానింగ్ కి సంబంధించిన చాప్టర్ లో లభించే సూచనల్ని పరిగణలోకి తీసుకోండి. ఈ 2 చాప్టర్స్ లోని సూచనల్ని మేళవిస్తూ పైన పేర్కొన్న విషయాన్ని ఆకళింపు చేసుకుంటే ఆలోచన తరంగాల ప్రయాణ స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ రాత్రి పగలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. మనిషికి ఇంతవరకు తెలియని ప్రక్రియ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తాలూకు ఇంటర్నల్ పవర్ మీద ఆధారపడుతూ తనకు అవసరమైన శక్తిని పొందుతుంది. ఆ శక్తితో అది వ్యక్తి బర్నింగ్ డిజైర్లన్నీ ఫిజికల్ గా సాకారం అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేస్తుంది. తన ఈ లక్ష్యాన్ని సాధించడానికి అది అందుబాటులోని అన్ని వాస్తవిక మాధ్యమాల్ని ఉపయోగించుకుంటుంది. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని పూర్తిగా నియంత్రించలేరు. అయినప్పటికీ ఒక నిర్దిష్టమైన భౌతిక రూపంలో మార్చుకోదలిచిన ఏ ప్లాన్, బర్నింగ్ డిజైర్ లేదా మరేదైనా ప్రయోజనాన్ని మీరు సబ్ కాన్షియస్ మైండ్ తో అనుసంధానించగలరు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆటో సజెషన్ కి సంబంధించిన చాప్టర్ ని మళ్లీ చదవండి. మనిషి ఇన్ఫినిట్ నాలెడ్జ్ కి, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కి మధ్య సబ్ కాన్షియస్ మైండ్ ఒక లింక్ లా పనిచేస్తుందని చెప్పేందుకు చాలా ఆధారాలున్నాయి. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తో సంబంధాన్ని నెలకొల్పేందుకు అందుబాటులో ఉన్న ఏకైక మీడియం సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే. సైకలాజికల్ మోటివేషన్స్ ని ఫిజికల్ ఫామ్ లోకి మారే సీక్రెట్ ప్రాసెస్ తాలూకు పరిజ్ఞానం దానికొక్కదానికే లభ్యమవుతుంది. ప్రార్థననే ప్రార్థనకు బదులిచ్చే శక్తిగా మార్చే మాధ్యమం అదొక్కటే. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని బలోపేతం చేసుకోవడం ఎలా? క్రియేటివ్ ఎఫర్ట్ కి సంబంధించి సబ్ కాన్షియస్ మైండ్ ఎంతో అద్భుతమైన, ఊహాతీతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మనిషి మీద వీటి ప్రభావం చాలా విస్తారమైంది. సబ్ కాన్షియస్ ఎఫర్ట్ కి సంబంధించిన ఏ చర్చను నేను ఇష్టపడను. ఎందుకంటే దాని గురించిన పరిజ్ఞాన రాహిత్యం మనల్ని ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఈ విషయానికి సంబంధించి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కు అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. దాటాల్సిన పరిమితులు కూడా చాలానే ఉన్నాయి. సబ్ కాన్షియస్ ఉనికిని అంగీకరించి డిజైర్స్ ని సాకారం చేసే ప్రక్రియలో ఒక మీడియంగా దాని ఎఫర్ట్ అర్థం చేసుకోవాలంటే మీరు బర్నింగ్ డిజైర్ కు సంబంధించిన చాప్టర్ కి వెళ్ళండి. అక్కడ పేర్కొన్న సూత్రాల ప్రాధాన్యం మీద సమగ్ర అవగాహనని పెంచుకోండి. పదే పదే మీ లక్ష్యాన్ని స్పష్టంగా రాసి పెట్టుకోవాలని నేను ఎందుకు నొక్కి చెబుతున్నానో మీకప్పుడు అర్థమవుతుంది. ఆయా చాప్టర్స్ లో పేర్కొన్న సూచనల్ని పాటించడానికి పట్టుదల ఎంత అవసరమో కూడా మీరు తెలుసుకోగలరు. ఈ పుస్తకంలో పేర్కొన్న 13 సూత్రాలు సబ్ కాన్షియస్ మైండ్ చేరుకోవడానికి, దాన్ని మీకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి అవసరమైన ఉత్ప్రేరకాలతో కూడుకున్నవే. మొదటి ప్రయత్నంలోనే మీరు దాన్ని సాధించలేకపోతే నిరాశ పడకండి. ఫెయిత్ కి సంబంధించిన చాప్టర్లో చెప్పినట్టు సబ్ కాన్షియస్ మైండ్ ను కేవలం హ్యాబిట్ మాత్రమే యథేచ్ఛగా నియంత్రిస్తుందన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. సంపూర్ణ విశ్వాసాన్ని సాధించడంలో మీరింకా పరిణితి చెందాల్సి ఉంది. ఓర్పు వహించండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ శ్రేయస్సును కోరి ఫెయిత్, ఆటో సెషన్లకు సంబంధించిన అధ్యాయాల్లో చెప్పిన అనేక విషయాల్ని ఈ చాప్టర్ లో రివైజ్ చేసుకుందాం. మీ ప్రమేయం ఉన్నా లేకున్నా సబ్ కాన్షియస్ మైండ్ స్వతంత్ర ప్రాతిపదికతోనే పనిచేస్తుందన్న విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకోండి. భయం, పేదరికాలకు సంబంధించిన ఆలోచనలు ప్రతికూలమైనవి. మీరు నియంత్రించేంత వరకు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద ఇవి చురుకైన ప్రభావాన్ని చూపడం సహజం. నెగిటివ్ థాట్స్ ని నిరోధించడం మాత్రమే కాదు, పాజిటివ్ థాట్స్ తో మీ సబ్ కాన్షియస్ మైండ్ ని పోషించినప్పుడే ఇలాంటి ప్రేరణల నుంచి అది బయటపడుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి బద్ధకం అంటే ఏంటో తెలీదు. అనుకూలమైన ఆలోచనల్ని ఇంప్లాంట్ చేయడంలో మీరు ఫెయిల్ అయితే మీ నిర్లక్ష్య ఫలితంగా దానికి అందకూడని ఆలోచన ప్రకంపనలు అందుతాయి. సెక్స్ ట్రాన్స్మిటేషన్ కు సంబంధించిన చాప్టర్ లో చెప్పిన 4 సోర్సెస్ ద్వారా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్, మోటివేషన్స్ సబ్ కాన్షియస్ మైండ్ కి నిరంతరం అందుతూనే ఉంటాయని ఇదివరకే తెలుసుకున్నాం కదా. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్.
మీకు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్కి అందుతున్న అనేక ఆలోచన ప్రేరణల మధ్య మీరు మీ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం మీకు జ్ఞాపకం ఉంటే చాలు. వీటిలో కొన్ని పాజిటివ్, మరికొన్ని నెగిటివ్. సబ్ కాన్షియస్ మైండ్కి అందుతున్న నెగిటివ్ ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్టలు వేయడమే ఇప్పుడు మీ ముందున్న కర్తవ్యం. దాంతో పాటు మీ బర్నింగ్ డిజైర్ తాలూకు పాజిటివ్ ఆలోచన ప్రేరణలతో సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు ప్రభావితం చేయాలి. ఒక్కసారి మీరు దీన్ని సాధిస్తే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారాలను తెరిచే తాళాలు మీకు లభించినట్టే. అంతేకాదు, ఆ ద్వారాల గుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేసే ఏ ఇతర నెగిటివ్ థాట్స్ అందులోకి ప్రవేశించకుండా మీరు నిరోధించవచ్చు. మనిషి చేసే ప్రతి పని ఒకానొక ఆలోచన ప్రేరణల రూపంలోనే మొదలవుతుంది. ఏ మానవ ప్రయత్నమైనా తన ప్రయాణాల్ని ఆలోచన అనే తొలిమెట్టు నుంచే ప్రారంభిస్తుంది. క్రియేటివ్ ఇమాజినేషన్ సహాయంతో మోటివేషనల్ థాట్స్ ప్లాన్స్ గా మారతాయి. ఈ ఇమాజినేషన్ ని నియంత్రించగలిగితే వ్యక్తి తాను కోరుకున్న వృత్తి వ్యాపారాల వృద్ధికి ఉపకరించే ప్లాన్స్ ని సజావుగా తయారు చేసుకుంటాడు. అన్ని రకాల ఆలోచన ప్రేరణలు దానికి సమానమైన ఫిజికల్ రిజల్ట్స్ గా ట్రాన్స్ఫర్మేషన్ చెందడానికి ఉద్దేశించినవే. ఇవన్నీ ఫ్రీగా సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్లాంట్ అయ్యి ఊహాశక్తి ఆవరణలోకి ప్రవేశించి విశ్వాసంతో మమేకం చెంది తీరాలి. అప్పుడే అవి భౌతిక ప్రయోజనాలుగా ట్రాన్స్ఫర్మేషన్ చెందుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవ్వడం కోసమే ఒక ప్లాన్ లేదా ప్రయోజనంతో ఫెయిత్ ని మమేకం చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇది కేవలం ఇమాజినేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీన్ని బట్టి సబ్ కాన్షియస్ మైండ్ మనకు అవసరమైనట్టు ఉపయోగించుకోవాలంటే ఈ పుస్తకంలో పేర్కొన్న అన్ని సూత్రాల్ని సమన్వయంతో అమలు చేయడం అవసరమని మీకు అర్థమై ఉంటుంది. పాజిటివ్ ఎమోషన్స్ తో లక్ష్యాన్ని సాధించండి. మనసులోని విచక్షణ జ్ఞానం నుంచి పుట్టుకొచ్చే ప్రేరణల కన్నా ఎమోషన్, ఉద్వేగాలతో కూడిన ప్రేరణల ప్రభావానికే సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. ఉద్వేగపూరితమైన ఆలోచనలే సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేస్తాయని చెప్పడానికి ఆధారాలు పుష్కలంగానే లభిస్తున్నాయి. ఎమోషన్స్, ఉద్వేగాలే చాలా మంది మీద పెత్తనం చెలాయించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇదే నిజమైతే ఉద్వేగాలతో మిళితమైన ఆలోచన ప్రేరణల పట్ల మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ త్వరితగతిన ప్రతిస్పందిస్తుంది. ఈ దిశగా ఉద్వేగాల నైజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ద 7 మేజర్ పాజిటివ్ ఎమోషన్స్, ద 7 మేజర్ నెగిటివ్ ఎమోషన్స్ గురించి తెలుసుకుందాం. నెగిటివ్ ఎమోషన్స్ యథేచ్ఛగా మోటివేషనల్ థాట్స్ లోకి ప్రవేశిస్తాయి. ఈ మోటివేషన్స్ సబ్ కాన్షియస్ మైండ్ లోకి నెగిటివ్ ఎమోషన్స్ ని చొప్పిస్తాయి. ఈ వ్యతిరేక పరిణామాన్ని అడ్డుకోవాలంటే ఆటో సజెషన్ ద్వారా వ్యక్తి తన బర్నింగ్ డిజైర్ కు సంబంధించిన పాజిటివ్ థాట్స్ ను సబ్ కాన్షియస్ మైండ్ లోకి ప్రవేశపెట్టాలి. ఈ ఉద్వేగాల్ని బ్రెడ్ మీద ఈస్ట్ తో పోల్చొచ్చు. ఇవి థాట్స్ కు లేజినెస్ నుంచి విముక్తి కల్పించి వాటిని చైతన్యపరుస్తాయి. దీన్ని బట్టి ఎమోషన్స్ తో కూడుకున్న మోటివేషనల్ థాట్స్ విచక్షణతో కూడుకున్న మోటివేషనల్ థాట్స్ కన్నా చురుగ్గా పనిచేయడంలోని సీక్రెట్ మనకు అవగతం అవుతుంది కదా. మీ సబ్ కాన్షియస్ మైండ్ లోని ఇన్నర్ ఆడియన్స్ ప్రభావితం చేయడానికి, నియంత్రించడానికి ఇప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ డిజైర్స్ ని ఫిజికల్ గా డబ్బు రూపంలోకి మార్చే నిమిత్తం మీ డిజైర్డ్ మోటివేషన్స్ ని సబ్ కాన్షియస్ మైండ్ కి అందిస్తారు. అందుకే ఇన్నర్ ఆడియన్స్ ప్రభావితం చేసే ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఈ ఇన్నర్ ఆడియన్స్ కు అర్థమయ్యే భాషని మీరు ఉపయోగించాలి. లేకుంటే మీ ఇన్నర్ ఆడియన్స్ మీ మాటల్ని పట్టించుకోరు. ఈ ఇన్నర్ ఆడియన్స్ కు ఉద్వేగాలు, అనుభూతులతో కూడిన భాష సులభంగా అవగతం అవుతుంది. అందుకే ఇక్కడ మనం 7 పాజిటివ్ ఎమోషన్స్, 7 నెగిటివ్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఆదేశాలు ఇచ్చేటప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ని నిరోధించి పాజిటివ్ ఎమోషన్స్ కు మీ మనసులో చోటు కల్పించే అవకాశం ఏర్పడుతుంది. ద 7 మేజర్ పాజిటివ్ ఎమోషన్స్. 1. బర్నింగ్ డిజైర్ కు సంబంధించిన ఎమోషన్. 2. ఫెయిత్ కి సంబంధించిన ఎమోషన్. 3. ప్రేమకు సంబంధించిన ఎమోషన్. 4. సెక్సువల్ డిజైర్ కు సంబంధించిన ఎమోషన్. 5. ఉత్సాహానికి సంబంధించిన ఎమోషన్. 6. శృంగారానికి సంబంధించిన ఎమోషన్. 7. ఆశకు సంబంధించిన ఎమోషన్. ఇవి కాకుండా ఇంకా ఇతర పాజిటివ్ ఎమోషన్స్ అనేకం ఉంటాయి. వాటన్నిటికంటే ఇవే శక్తివంతమైనవి. క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్స్ కు ఇవే ఫౌండేషన్ గా ఉపయోగపడతాయి. ఈ 7 పాజిటివ్ ఎమోషన్స్ ని ప్రాక్టీస్ చేయండి. వీటి మీద నియంత్రణ సాధించిన తర్వాత ఇతర పాజిటివ్ ఎమోషన్స్ ని కూడా మీరు సులభంగానే నియంత్రించగలరు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మనసును పాజిటివ్ ఎమోషన్స్ తో నింపడం ద్వారా మీలో ధనస్పృహని వృద్ధి చేసేందుకు ఉపయోగపడే పుస్తకాన్నే మీరిప్పుడు చదువుతున్నారు. ద 7 మేజర్ నెగిటివ్ ఎమోషన్స్. వీటిని నిరోధించి తీరాలి. 1. భయానికి సంబంధించిన ఎమోషన్. 2. అసూయకు సంబంధించిన ఎమోషన్. 3. ద్వేషానికి సంబంధించిన ఎమోషన్. 4. ప్రతీకారానికి సంబంధించిన ఎమోషన్. 5. అత్యాశకు సంబంధించిన ఎమోషన్. 6. మూఢాచారాలకు సంబంధించిన ఎమోషన్. 7. ఆగ్రహానికి సంబంధించిన ఎమోషన్. ఏకకాలంలో మీ మనసును పాజిటివ్, నెగిటివ్ ఎమోషన్స్ ఒకేసారి ఆక్రమించలేవు.
వీటిలో ఏదో ఒక ఎమోషన్ మిగతా అన్నిటికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మీ మనసును పాజిటివ్ ఎమోషన్సే ఆక్రమించేలా జాగ్రత్త వహించడం మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడే హ్యాబిట్ మీకు ఉపయోగపడుతుంది. పాజిటివ్ ఎమోషన్స్ ని కలెక్ట్ చేసుకోవడాన్ని, వాటిని ఉపయోగించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. పాజిటివ్ ఎమోషన్స్ మీ మనసును ఎంతగా ఆక్రమించుకోవాలంటే నెగిటివ్ ఎమోషన్స్ కు అందులో చోటు మిగలకూడదు. ఈ సూచనల్ని నిరంతరాయంగా తూచా తప్పకుండా పాటించడం ద్వారా మాత్రమే మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద కంట్రోల్ సాధించగలరు. మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అందే సాలిడ్ హెల్ప్ నంతా బూడిదిపాలు చేయడానికి ఒక్క నెగిటివ్ ఎమోషన్ చాలు. తస్మాత్ జాగ్రత్త. ప్రార్థనలోని రహస్యం. మీరు బాగా గమనిస్తే తమ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిన తర్వాత భగవద్ అనుగ్రహం కోసం ప్రార్థనల్ని ఆశ్రయించే వాళ్లే ఎక్కువగా కనబడతారు. అలాగే అర్థం పరమార్థం తెలియని మంత్రోచ్చాటనతో ఏదో ఆచార వ్యవహారాల్లో భాగంగానే ప్రార్థనను ఒక తంతుగా, తూతూ మంత్రంగా నడిపించేసే ప్రబుద్ధులకు కూడా కొదవలేదు. మానవ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిన తర్వాత ప్రార్థనని ఆశ్రయించేవాళ్లు మనసు నిండా భయాందోళనలతోనూ సందేహాలతోనూ ప్రార్థనలకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఈ ఎమోషన్స్ కు అనుగుణంగానే సబ్ కాన్షియస్ మైండ్ ప్రభావితం అవుతుంది. ఆ క్రమంలోనే అది ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం అవుతుంది. ఇక సహజంగానే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కూడా ఈ భయ సందేహాల్ని స్వీకరించి వాటి ఆధారంగానే ప్రతిస్పందిస్తుంది. కోరిక నెరవేరదేమోనన్న భయంతో ప్రార్థించినా, ప్రార్థన భగవంతునికి చేరదేమోనని భయపడినా మీరు చేసే ప్రార్థనంతా బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రార్థన కొన్నిసార్లు దేనికోసం వ్యక్తి ప్రార్థిస్తున్నాడో ఆ రూపంలోనే సిద్ధిస్తుంది. మీరు ప్రార్థించినప్పుడు ఇలాంటి అనుభవం మీకు ఎదురైందేమో గుర్తుకు తెచ్చుకోండి. ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఇక్కడ మీకు నేను చెప్పింది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదని, అది అంతకన్నా ఎక్కువైన విషయం అని అర్థమవుతుంది. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తో మనం అనుసంధానం అయ్యే ప్రక్రియ రేడియో సౌండ్ వేవ్స్ వంటిదే. రేడియో పని విధానం మీకు తెలిసే ఉంటుంది. శబ్దం మన చెవి వినలేని ఒకానొక వైబ్రేషన్స్ రూపం తీసుకున్నప్పుడే దాన్ని ప్రసారం చేయడం సాధ్యమవుతుంది. మానవ కంఠస్వరం, సంగీత స్వరాల వంటి సౌండ్స్ ని గ్రహించి రేడియో సాంకేతిక కేంద్రం వాటిని రేడియో రిసీవర్స్ కు చేర్చుతుంది. ఈ రిసీవింగ్ స్టేషన్ ఆ శక్తిని తిరిగి వైబ్రేషన్స్ గా మారుస్తుంది. అప్పుడది శబ్ద రూపంలో మన చెవికి చేరుతుంది. ప్రార్థనని ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కి అర్థమయ్యే భాషలోకి అనువదించే ట్రాన్స్లేటర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తాను స్వీకరించిన సమాచారాన్ని ఒక మెసేజ్ గా ట్రాన్స్లేట్ చేసి దాన్నొక నిర్దిష్ట ప్రణాళిక లేదా భావన రూపంలో ప్రార్థనకు పరమార్థంగా ఒక జవాబుగా రీటెలికాస్ట్ చేస్తుంది. ఏదో ఒక పుస్తకంలోని 4 శ్లోకాలు, మంత్రాలు మనిషి పరిమిత జ్ఞానానికి, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కి మధ్య అనుసంధానకర్తలుగా ఎందుకు పనిచేయవో ఇప్పుడు మీకు సులభంగానే అర్థమైంది కదా. ఎవరైనా సిరి సంపదల్ని కోరుకోవచ్చు, అందరూ అలా కోరుకున్న వాళ్లే. కానీ ఖచ్చితమైన ప్లానింగ్, ఎర్నింగ్ మీద బర్నింగ్ డిజైర్ మాత్రమే ఐశ్వర్యానికి నమ్మదగిన ఫౌండేషన్స్ అని కొద్దిమందికి మాత్రమే తెలుసు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.